ముగిసింది. ప్రజా ప్రయోజనం కోసం ఎన్నో నిర్ణయాలు, మరెన్నో సూచనలు. గత ప్రభుత్వ అవకతవకలపై ఫుల్ ఫోకస్ వేసి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ కేబినెట్ భేటీ. గత ప్రభుత్వ అవకతవకలపై కేబినెట్ ఫోకస్. జీవో రద్దుతో మత్స్యకారులకు గుడ్ న్యూస్. పట్టా పుస్తకాలపై జగన్ ఫోటో స్థానంలో రాజముద్ర. పలు కీలక అంశాలపై భేటీ అయిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో 3 పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హతగా ఉన్న నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ వచ్చే అసెంబ్లీ సమావేశంలో 2 పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిబంధనను తొలగిస్తామని కూటమి హామీ ఇచ్చింది. దీంతో ఆ హామీని నిలబెట్టుకునే దిశగా కేబినెట్లో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014, 2019, 2019, 2020 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చించారు. గత ప్రభుత్వం దోపిడీకి ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కేబినెట్ సూచించింది. పట్టా పుస్తకంపై జగన్ ఫోటో బదులు రాజముద్ర, క్యూఆర్తో కూడిన పట్టా పుస్తకం అందజేయాలని కేబినెట్ తీర్మానించింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు రానున్న 3 నెలల పాటు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశించింది. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని శ్రీశైలం ఆలయ విస్తరణకు కేటాయించేందుకు నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వంలో సర్వే రాళ్లపై నాటి సీఎం జగన్ తన బొమ్మ, పేరు చెక్కించుకోవడంపై కేబినెట్లో చర్చ జరిగింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీసర్వే ప్రక్రియను అబియన్స్ లో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా ఫిష్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకు గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మత్స్య సంపదను పెంచడానికి, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం పాటుపడేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కళాశాలల్లో ఫేజ్ 1 కింద విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల్లో మెడికల్ కళాశాలలకు మంజూరైన సీట్లను పెంచాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. ఉన్న పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయించింది. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి నూతన కళాశాలల్లో 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఏపీ కేబినెట్ గత ప్రభుత్వ అవకతవకలపై ఫోకస్ చేస్తూ ప్రక్షాళన దిశగా సాగింది. అలాగే ప్రజా ప్రయోజనమై పలు నిర్ణయాలు తీసుకుందని చెప్పవచ్చు.